టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులు కోరితే సమాధానం చెప్పకుండా టీడీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైంది కాదని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ యూత్ కన్వీనర్ బోడిరెడ్డి నారాయణ రెడ్డి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. అభివృద్ధిపై చర్చకు మేము ఎప్పుడైనా సిద్ధమే, వ్యక్తిగత విమర్శలు కాదు, ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఇటీవల ఈ నియోజకవర్గంలో మామిడి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మా నాయకులు శ్రీ నారాయణ స్వామి గారి నాయకత్వంలో, శ్రీమతి ఇన్ఛార్జి కృపాలక్ష్మి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో రాష్ట్ర పిఏసి అధ్యక్షులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, ఇతర జిల్లాల నాయకులు, ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తలైనటువంటి విజయానంద రెడ్డి, డాక్టర్ సునీల్ భారత్ వంటి సీనియర్ నాయకులతో జైన్ ఫ్యాక్టరీ వద్ద పలు దఫాలుగా ధర్నాలు నిర్వహించడం, రాస్తారోకోలు చేయడం, ప్రజా సమస్యలను, మామిడి రైతుల ఆవేదనను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం ఫలించిన తర్వాత ప్రభుత్వం కూడా వారికి గిట్టుబాటు ధరకు చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి కృతజ్ఞతగా 6 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ పి గురువారెడ్డి గారి అధ్యక్షతన మొన్న దీపికా కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో ఈ కార్యక్రమానికి ఎవరైతే వచ్చారో మా రాష్ట్ర అగ్రనాయకులందరికీ కృతజ్ఞతలు తెలపడం, మా పార్టీ నాయకుల శ్రమను గుర్తించడం, అలాగే మామిడి రైతులకు భరోసా కల్పించే విధంగా కూడా మేము ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మా ప్రెస్ మీట్ అనగానే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కునుకు మీద నిద్ర లేకుండా చేసినట్లుగా ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. ఆ ప్రెస్ మీట్లో మేము గౌరవ శాసనసభ్యులైనటువంటి ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారిని మేము కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు అడగడం జరిగింది. అయ్యా శాసనసభ్యులు గారు, మీరు విద్యావంతులుగా ఉండి ఈ నియోజకవర్గానికి రాజకీయంగా శాసనసభ్యులయ్యారు, సంతోషం. మీ పదవి కాలం 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల పదవి కాలంలో మీరు ఆనాడు ఏదైతే శాసనసభ్యులుగా ఎన్నిక కావడానికి వచ్చిన రోజు నుంచి అయ్యేంత వరకు ఏదైతే మా మండలాల కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మన నియోజకవర్గంలో చేయాల్సిన పనుల కోసం మీరు చెప్పిన హామీలు ఏమయ్యాయని ఒక్కసారి మేము గుర్తు చేయడం జరిగింది. అంతేగాని వేరే విధంగా మేము ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు, అనుచిత అసందర్భ ప్రసంగాలు మేము చేయలేదు. మీరు ఉలుకుపాటు గురై ఒకే విధంగా నిన్న మొన్న చూసాం. ఈ తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అన్నలు చేసినటువంటి ప్రసంగాలు చూస్తే ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు. అయ్యా మహానుభావులారా, మీకు ఈ స్క్రిప్ట్ ఎవరు రాయించారో అర్థం కాలేదు. కానీ మేము ఎక్కడ కూడా అనుచిత వ్యాఖ్యలు మా నాయకులు చేయలేదు. మేము అడిగింది న్యాయమైన కోరికలు, మేము అడిగింది మా మండలాల ప్రజలు, మా మండలాల యొక్క అభివృద్ధిని మేము అడిగామే తప్ప వారిని ఎక్కడా కించిపరిచి మాట్లాడలేదు. వారిని కోరాం, అయ్యా శాసనసభ్యులు, మీరు రాజకీయాలలో రాకముందు శ్రీ నారాయణ స్వామి గారు ఈ ఉప ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా 40 సంవత్సరాల రాజకీయాలలో కష్టపడి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. వారు వచ్చిన రోజు మీరు ఆ రోజు రాజకీయాల్లో లేనప్పటికీ మీరు కార్వేట్ నగరం మండలవాసిగా మీ పంచాయతీకి చెందిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయితే మీరు ఏదో ఒక రోజు గర్వపడి ఉంటారు కదా, ఆనందపడి ఉంటారు కదా. మా నారాయణ స్వామి గారు మా దళిత ముద్దుబిడ్డ ఉప ముఖ్యమంత్రి అయినారని మీరు సంతోషపడిన క్షణం ఉంటుంది కదా. దాన్ని మర్చిపోయి ఈరోజు మీరు ఆ రోజు డాక్టర్ వృత్తి నుంచి ఈరోజు రాజకీయ వృత్తి రాగానే వారిని అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారు, వారి కుటుంబాన్ని విమర్శిస్తున్నారు, మా నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది తగదు స్వామి. అయ్యా ఎమ్మెల్యే గారు, రాజకీయాలలో ఆదర్శంగా ఉండండి. మీరు విద్యావంతులు, మీరు చదువుకున్నారు, దేశ విదేశాల్లో పర్యటించారు. మీ భాషా సంస్కృతిని కొనసాగిస్తే ఇది మంచి పరిణామానికి దారితీయదు. ఈ నియోజకవర్గంలో గతంలో గుమ్మడి కుతూహలం గారు పనిచేశారు, నారాయణ స్వామి గారు పనిచేశారు.